నిన్న జరిగిన తొలి బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. బీసీ మహిళని అని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, తక్కువ చేసి ఆమెకు రెస్పెక్ట్ తక్కువిస్తున్నారు అని అంటున్నారు. ఏ విధంగా తక్కువిస్తున్నారు? నిన్న మేము కూర్చున్న చైర్ కూడా గౌనేషి మేడంని పైన కూర్చోబెట్టారు, మీరు పక్కన ఉండకూడదు అని చెప్తున్నారు. నేను చెప్తేనే ఎమ్మెల్యే సార్ వచ్చిండు, డిప్యూటీ మేయర్ వచ్చిండు, కమిషనర్ గారు కూడా నా పక్కన కూర్చున్నారు. నాకు రాజకీయ అనుభవం ఎక్కువ లేదు, కొత్తగా ఎన్నుకోబడ్డా కాబట్టి వాళ్ళు నా పక్కన ఉంటే నాకు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి నేను కూర్చోబెట్టుకున్నా. వాళ్ళకేం ఇబ్బంది అయింది, బీసీ మహిళకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఒక గ్రూప్గా నైటే క్రియేట్ చేసుకొని శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళని పంపించారు. కార్పొరేటర్లకు కూడా ఆ ఉద్దేశం లోపల లేదు, కానీ వాళ్ళని బలవంతంగా మీరు రేపు కౌన్సిలింగ్లో అడ్డుకోవాలని చెప్పేసి కార్పొరేటర్లని పంపించడం జరిగింది. బీసీలకు అన్యాయం చేసింది శ్రీనివాస్ గౌడ్ గారు. 10 సంవత్సరాలు నా భర్త శ్రీనివాస్ గారు ఆయనకు ఎంత సేవ చేసిండు అనేది మాకు తెలుసు. 10 సంవత్సరాలు కూడా మీ దగ్గర సేవ చేస్తే మాకు ఒక గుర్తింపు కూడా లేదు, అట్లీస్ట్ ఒక కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వలేదు. నువ్వు నామినేషన్ వేసిన తర్వాత కూడా రోడ్డు పైన ఏనికోతే రోడ్డు పైన కూడా కలిసి రాసీను వేద్దామని చెప్పి నమ్మి గొంతు కోసే వ్యక్తివి నువ్వు. ఈరోజు బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మా ఎమ్మెల్యే సార్ పైకి, మా డిప్యూటీ మేయర్ పైకి, కమిషనర్ గారి పైకి మీరు నోరు పెద్దగా చేయడం జరిగింది. మేమేం రాజుల కాలం నుంచి ఉట్టి పెరిగిన వాళ్ళం కాదు, మేము కిరీటాలు పెట్టుకొని ఏమి ఉండలేదు. మేయర్ పదవి వచ్చింది కదా, కిరీటం కావాలి అది దాన్ని నేనేమనుకోలేదు. నేను అందరు కార్పొరేటర్లతో కలిసి కరెక్ట్ పని చేయాలనుకున్నా. నేను మహబూబ్ నగర్ డెవలప్మెంట్ చూసుకోవాలి ఎవరైనా కానీ. ఈ రాజకీయ పరంగా ఏ దాంట్లో లొలి చేయాలి, ఏ విషయంలో లొలి చేయాలనేది కాదు. శ్రీనివాస్ గౌడ్ గారికి నేను ఒక్క విషయమే చెప్తున్నాను, ఆయన మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. మాకు మీ దగ్గర ఉన్నప్పుడు మాకు ఎలాంటి గుర్తింపు లేదు. మాకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మాకు అసలు ఈ టికెట్ కూడా వస్తుందో రాదో అన్న సందర్భంలో మేము ఉంటే టికెట్ ఇచ్చారు. కార్పొరేటర్గా మేము మెజార్టీతో గెలవడం జరిగింది. ఈరోజు మేయర్ పదవి కూడా బీసీ మహిళకే ఇచ్చారు వాళ్ళు. మేము ఒక అదృష్టంగా భావించి మేము ప్రజలకు సేవ చేయాలనుకున్నాం. మేము మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకంతా ప్రతి ఒక్క వార్డును కూడా విజిట్ చేస్తున్నాం. మేము గత 10 సంవత్సరాలు ఉన్నారు, ఏం పనులు చేశారు మీరు? ప్రజలలో సమస్యలు అన్నీ అలాగే ఉన్నాయి. ఇంత ఇబ్బందుల్లో ఉన్నాం, అందరం కలిసికట్టుగా పని చేసుకోవాలి అన్న విధంగా ఉండాలి. కానీ శ్రీనివాస్ గౌడ్ గారు చాలా నా ఎంబడి పడితే మాత్రం అస్సలు బాగుంటుంది. సార్కి మంచి మర్యాదగా చెప్తున్నాను. ప్రోటోకాల్ లేదు, ఆమెకేం లేదు. నేనే వద్దన్నా ఇప్పుడే ప్రోటోకాల్ ఎందుకు, నాకు ఎమ్మెల్యే సార్ గారు అడిగిండు నన్ను, గన్మెన్కి ఇట్లా ఇవ్వాలా అమ్మ అని అడిగి, వద్దు సార్ నాకు ఇప్పుడే ఏమొద్దని చెప్పాను. నేను ఇప్పుడే కొత్తగా ఎన్నికైనా కొద్దిగా ఆగొచ్చు కదా, మీరు ఎందుకు అంత ఇదవుతున్నారు? కరీంనగర్లో ఎవరో పెద్ద చైర్ చేసుకొని పైన కూర్చున్నారనే కాదు, ఆయన కేసీఆర్ లాంటి ఉండొచ్చు, డబ్బులున్న వ్యక్తి ఉండొచ్చు, పైన చైర్ వేసుకొని కూర్చోవచ్చు. నేను మామూలు మహిళనే, కార్పొరేటర్లతో అందరితో కలిపే కూర్చుంటాను. 5 ఏళ్ళు మేము సమాజానికి సేవ చేయాలని వచ్చినాం. మేము మహబూబ్నగర్ పట్టణాభివృద్ధి డెవలప్మెంట్ చేయాలనే విధంగానే మేము వచ్చినాం. కానీ పైన చైర్ వేసుకొని కూర్చోవాలి అది దాని రాదు, అసలు పాయింటే కాదు. బీసీ మహిళకు వాల్యూ లేదు, పైన కూర్చోబెట్టలేదు. అసలు మంచి మైండ్తో ఆలోచించవచ్చు కదా. బీసీ మహిళకి ఇంతమంది సపోర్ట్ ఉన్నారు అని చెప్పేసి ఆ పక్కలందరినీ కూర్చున్న వాళ్ళని మైండ్ పరంగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం బాగలేదు. అట్లా పంపించారు వాళ్ళని, శ్రీనివాస్ గౌడ్ గారే పంపించారు వాళ్ళు. అనుభవం ఉన్న వ్యక్తి డిప్యూటీ మేయర్ గారు, నాకు అన్న లాంటి వ్యక్తి. ఏమున్నా నాకు తెలియకుండా కూడా అన్నీ చెప్తాడు. మేమిద్దరం కలిసికట్టుగా మామ్నార్ డెవలప్మెంట్ అనేది మున్సిపాలిటీ మా చేతి ఉంది కాబట్టి మేము చేస్తాం పనులు. నిన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లందరూ కూడా బైకాట్ చేయడం జరిగింది. ఇది చాలా ఆశాదకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కుర్చీ కోసము బైకాట్ చేయడం అనేది, ఒక వ్యక్తి కోసం బైకాట్ చేయడం అనేది ఇది ఎంతవరకు సమంజసమో ప్రజలు గుర్తిస్తున్నారు. మామూలు ప్రజలు బీసీ ముఖ్యంగా నా పాత్ర ఏముందంటే బీసీ మహిళకు అన్యాయం జరుగుతుందని ఒకటి క్రియేట్ చేశారు. బీసీ మహిళకు ఏ రకంగా అన్యాయం జరిగింది మాకు ప్రూఫ్ కావాలి. పార్టీ మేము జాయిన్ అయినాము, కాంగ్రెస్ పార్టీలో 6 నెలల వ్యవధిలో మాకు టికెట్ ఇవ్వడం జరిగింది మా భార్య గారికి. అలాగే పార్టీ కూడా మాకు సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. వాస్తవానికి అందరికి మీకు చెప్తున్నా, మాకు ఆ రోజు మేము బస్సులో కూడా మేము పోలేము, ఎమ్మెల్యే గారు ఉండి రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి 2 o'clock చీరాల టూర్లో పంపించండి శ్రీనివాస్ అని చెప్తే మేము మా భార్యను పంపించండి, నేను టూర్ కూడా పోలేను,
అంటే అంత అన్యూన్యంగా ఒక బీసీ బిడ్డకు మేయర్ పదవి అనేది రావడం అనేది ఇది రేవంత్ రెడ్డి సర్కార్ గొప్పతనం కాదా? ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఆలోచించి ఈ యొక్క బీసీ బిడ్డకు మేయర్ పదవి అనేది ఇంకా ఇంతకన్నా గవర్నమెంట్ ఏం చేయాలి? బీసీ బిడ్డకు ఏ రకంగా అన్యాయం జరిగింది నేను అడుగుతున్నా. ఇంకో విషయము, కొత్తగా కార్పొరేటర్ ఎన్నుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అన్ని పార్టీల వాళ్ళు కలిసికట్టుగా మేయర్ గారిని ఆమోదించారు. నిన్న ఒక పండగ వాతావరణం లాగా మార్నింగ్ అందరూ కూడా చాలా చక్కగా హ్యాపీగా అక్కడికి వచ్చారు. ఈ యొక్క చిన్న ఇష్యూ వల్ల ఇది ఖరాబ్ చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దురుద్దేశంతో వాళ్ళని ఉసగొల్పి ఆ కార్పొరేటర్లకు ఇష్టం లేకుండా కూడా బలవంతం చేసి ఈ యొక్క కౌన్సిల్ మీటింగ్ ఖరాబ్ చేయాలనే ఉద్దేశంతో చేశాడు. దీనివల్ల ఎవరు నష్టం జరిగింది మీరు ఆలోచించండి. సామాన్య ప్రజలకు నష్టం జరిగింది. కౌన్సిల్ మీటింగ్ అన్నప్పుడు 4 సమస్యలు ఉంటాయి. వార్డులలో కొత్త కార్పొరేటర్ వాళ్ళకు కూడా ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది. మేము కూడా ఒక పని చేయాలి, గెలిచినాము, ప్రజలకు మాట ఇచ్చినాము అనే విధంగా వాళ్ళు ఆ కౌన్సిల్ వాళ్ళకి వస్తే వాళ్ళని బైకాట్ చేసి బయటికి పంపించడము ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. అంటే మాన్నార్ పట్టణంలో ప్రజల సమస్యల మీద మీరు పోరాటం చేస్తారా, లేకపోతే రాజకీయ లబ్ధి కోసం కక్ష సాధింపు చర్యలు పాల్పడతారా? ఒక మంచి పని చేయండి అందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసి ప్రజల యొక్క మంచి చెడు చూసుకోవాలి. కానీ ఇది ఇటువంటి కక్షప్రదమైన రాజకీయాల సమావేశం కానీ మేము శ్రీనివాస్ గౌడ్ గారికి హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే నేను కూడా గతంలో ఆ పార్టీలో పనిచేయడం జరిగింది. ఒక క్రమశిక్షణగా పనిచేశాము. మీరు చూడొచ్చు, మాన్నార్ 49 వార్డులలో మేము 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే గారికి మెజార్టీ ఇచ్చినాం. మొన్న లాస్ట్ టైం కూడా దాదాపు 300 పైచీలకు కాన్స్టిట్యూన్సీ కూడా ఎక్కడ లేదు. మేము మెజార్టీ అప్పన్నపల్లి ద్వారా ఇవ్వడం జరిగింది. ఇస్తే మాకేమి ఇచ్చిండు? నేను 8-10 ఏళ్ళు పనిచేసిన, నాకు ఒక కౌన్సిలర్ టికెట్ కూడా నామినేషన్ వేయించి టికెట్ కూడా ఇవ్వలేదు. అయినా మేము ఇండిపెండెంట్ ఎలక్షన్ గెలిచేటోని కానీ నేను డ్రాప్ అయిన. ఎందుకంటే ఒక నాయకునికి మనం అభిమానంతో ఉండాలి, ప్రేమతోని పనిచేయాలి. రాజకీయ విషయంలో నేను ఆ రోజు ఒక్కనే పోయి ఇనామస్ అయ్యే టికెట్ నాది అప్పన్నపల్లి 3వ వార్డులో నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది, కేవలం నీ మీద గౌరవంతో. తర్వాత ఎన్నో అవకాశాలు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా, మరి బీసీ బిడ్డ మీద ప్రేమ ఉంటే నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేవు? ఒక కార్యకర్తగానే మిగిలిపోయినా నేను తప్పితే. నేను ఆ రోజు త్యాగం చేసిన, టికెట్ త్యాగం చేసిన, పార్టీ కూడా పని చేసిన. మనం బీసీ బిడ్డగా నన్ను గుర్తించి ఆ రోజు నాకు ఏ పదవి కూడా ఇవ్వలేవు కదా. దీనికి ఏం సమాధానం ఉంది నీ దగ్గర? ఎందుకంటే తప్పులు ఎత్తుకుంటూ పోతే ఎన్నో తప్పులు ఉంటాయి. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎమ్మెల్యే ఎన్నో గారు ఏం చెప్పారంటే, మాకు ఒకటే ఆదేశం ఇచ్చిండు, మేయర్ గారికి అందరినీ కలుపుకొని పోవాలి, 60 వార్డులు సమానంగా మనము పని చేయాలి, ఎవరిని కూడా భేదాలు చూపిద్దని చెప్పిండు. ఆయన మనసు ఎక్కడ, నీ మనసు ఎక్కడ? ఇవన్నీ మీరు గమనించాలి. ఎందుకంటే ఇటువంటి విడదీసే రాజకీయాలు చేయకుండా ప్రజలు ఏ విధంగా డెవలప్మెంట్, మీరు కూడా భాగస్వాములు కాండి, ప్రజలలో భాగస్వాములు కాండి. ఏ విధంగా ఒక విజన్ ప్రకారము మామూలు డెవలప్మెంట్ విషయంలో మీరు ముందుండాలి. తప్పితే ఫ్యూచర్ రాజకీయాలలో ముళ్ళముడ చదువుకునే పరిస్థితి వస్తాను అని నేను ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే మామనార్ ప్రజలు అంత తిక్కోలేం గారు, ప్రతిదీ గమనిస్తారు, ప్రతిదీ చూస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా ప్రతిదీ గమనిస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది అంత క్లియర్ ఉంది. ఆ సీటు సబ్జెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రజల అభివృద్ధి కోసం మన కొట్లాడి ఫండ్స్ ఇచ్చే విధంగా మనము ఉంటే బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాము. అలాగే ఇటువంటి ఫ్యూచర్లో కూడా ఎటువంటి దాని కూడా చర్యలకు పాల్పడకుండా కలుపుకపోయే విధంగా ఉండి పనిచేస్తే బాగుంటుందని మేము ఈ విధంగా అనుకుంటున్నాము. అంతేగాని ఇటువంటి చర్యలకు పాల్పడొద్దని మేము ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మామనార్ పట్టణంలో డెవలప్మెంట్ విషయంలో చాలా 1000 కోట్లు నిధులు తేవడం జరిగింది. దాన్ని ఖరాబ్ చేయకుండా ఒక సమన్వయంగా పాటించి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు చూపించుకోండి ప్రతాపం. మీరు అప్పుడు మీ అభివృద్ధి ఏందో చూపించి ప్రజలలో ఓట్లు వేసుకోండి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఈ మధ్యలో డిస్టర్బ్ చేస్తే పబ్లిక్ డిస్టర్బ్ అవుతారు. తప్పితే నాయకులందరూ బాగానే ఉంటారు. పబ్లిక్ డిస్టర్బ్ అయ్యి గల్లీలలో వర్కులు చేయకుండా
కార్పొరేటర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నెక్స్ట్ కౌన్సిల్లో కూడా ఇటువంటి ఇది చేయకుండా దీన్ని అర్థం చేసుకొని ఇక నుంచైనా మారి ఒక ప్రవర్తనతో నడుచుకుంటే బాగుంటుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.